నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఓటమి భయంతోనే రాష్ట్రంలో వైసీపీ అలజడులు సృష్టిస్తుందని టీడీపీ తాడేకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు. వైజాగ్ నుండి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నాయకులు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పిన్నెల్లి అరాచకాలని పోలీసులే ప్రోత్సహిస్తున్నారని, ఇందులో సీఎస్ జవహర్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని శ్రావణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి చూసినప్పుడు సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి, మాచర్ల మరియు ఇతర కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్ల గురించి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల రోజున ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాల మీద కొన్ని ప్రాంతాల్లో జరిగిన దౌర్జన్యకాండ బయటపడకపోవచ్చు, కానీ ఎన్నికల అనంతరం ఓటమి భయంతో చేసిన అరాచకాలు ఈ రాష్ట్ర ప్రజల్ని నిశ్చేష్టులను చేస్తోంది. మాచర్లో సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందనీయం. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలను, పోలింగ్ రోజు జరిగిన సంఘటనల్ని ఒకసారి విశ్లేషించుకుంటే ఒక మహిళ గొడ్డలు ఘాటు, కత్తి ఘాటుతోటో పోలింగ్ స్టేషన్లో నేను కూర్చుంటాననే ఒక ధైర్యం, మరొక వ్యక్తి భార్య బిడ్డల్ని, కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరించినా కూడా ఓటు వేయాల్సిందే, మీ ఆయన ఏజెంట్గా ఉంటే మీ కుటుంబాన్ని మొత్తాన్ని లేపేస్తాము అని వార్నింగ్ ఇచ్చి చేసిన సందర్భంలో కూడా ధైర్యంగా ఇక్కడ అరాచకం మేము ఇక్కడ సహించేది లేదని, ఆయన పేరు నాగరాజు అనుకుంటా, సహించేది లేదని ఎదురు తిరిగిన పరిస్థితులు. అదేవిధంగా పాల్వాయి గేటులో ఈవీఎం బద్దలు కొడితే నిస్సిగ్గుగా దాని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకత్వం సపోర్ట్ చేసుకోవటం. తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అనుచరగణం సృష్టించిన విధ్వంసం, కౌంటింగ్ సెంటర్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర చేసిన విధ్వంసాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. గతంలో కూడా మాచర్లలో జరిగిన సంఘటన మనం ఒకసారి చూస్తే బోండా ఉమ గారు, బుద్ధ వెంకన్న గారు మరియు ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన నిర్వాకాన్ని బయటపెట్టాలని ప్రయత్నానికి వెళితే వారి మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన దుర్మార్గుడు రామకృష్ణారెడ్డి. బియ్యం రీసైక్లింగ్లో కానీ ప్రత్యేకంగా మిల్సే తెరిచి పౌర సరఫరాలకు చెందిన బియ్యాన్ని రీసైకిల్ చేసి కాకినాడ పోర్టుకి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఇతర దేశాలకు అమ్మించిన ప్రయత్నాలు కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, చిలుకూరుపేట నియోజకవర్గం నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ గ్రానైట్ లారీలు మాచర్ల గుండా పాస్ అవుతే చాలు టోల్గేట్ లాగా పీఆర్కే టోల్గేట్గా పెట్టుకొని వసూళ్లు చేసిన పర్వం కానీ, నిబంధనలను అతిక్రమించి విద్యను వ్యాపారం చేసిన విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, గుంటూరు జిల్లా కార్యదర్శి నాసర్జీ డిమాండ్ చేశారు.
కొత్తపేటలోని మల్లయ్య లింగన్ భవన్లో శనివారం వారు మాట్లాడారు. పూటకొక ప్రైవేట్ విద్యా సంస్థ పుట్టుకొచ్చి విద్యాశాఖ ప్రారంభానికి ముందే పుస్తకాలు విక్రయిస్తుందని, అయినప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్, అదేవిధంగా ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా మరి ఇవాళ విచ్చలవిడిగా అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒక్కచోట కూడా పర్యవేక్షించిన పాపాన పోవడం లేదు. కనీసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ కళాశాలలు నిర్వహిస్తున్నారనే అంశాలపైన కానీ, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, అదేవిధంగా పుస్తకాలు, దుస్తులు అమ్ముతూ ఉన్నారు. ఎన్నోసార్లు ఏఐఎస్ఎఫ్గా మేము ఎన్నోసార్లు అధికారులకు విన్నవించడం కూడా జరిగింది. కానీ అధికారులు ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకని మేము అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో అక్రమంగా పాఠశాలలు, అదేవిధంగా కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఇవాళ అకాడమిక్ అయిపోయిన వెంటనే స్పెషల్ క్లాసుల పేరుతో దాదాపుగా ఉదయం 7 నుండి దాదాపుగా 7 వరకు, సాయంత్రం 7 వరకు కూడా నడిపే కళాశాలలు ఉన్నాయి. ఇదే విజయవాడలో, అదేవిధంగా ఈ గుంటూరుకు సంబంధించి కర్నూలు, అనంతపురం, కడప, విశాఖ లాంటి నగరాల్లో మరి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా అక్రమంగా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. అకాడమిక్ అయిపోయి పూర్తి కాకముందే, మరి ప్రారంభం కాకముందే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ విధంగా నిబంధనలకు తుంగలో దొక్కుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి చూడట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తగదు. ఇప్పటికే పేద విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థలు రావడం ద్వారా ఓ పక్క ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడాలంటే ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థలకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి కోర్సులు కాకోకుండా మరి బైపీసీ, ఎంపీసీల కోర్సులకు విపరీతంగా మరి ఐఐటి అని చెప్పేసి, నీట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వసూళ్లు కూడా అరికట్టాలి. అక్రమంగా ఏదైతే పుస్తకాలు, దుస్తులు అమ్ముతూ ఉన్నారో వాటిని కూడా సీజ్ చేయాలి. కళాశాలలు ఏవైతే నిబంధనలు పాటించకుండా ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. వెంటనే విద్యాశాఖ ఒక కమిటీ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సంబంధించి సీట్లు పెంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లాలో పూటకో ప్రైవేట్ కళాశాల పుట్టుకొస్తూ ఉంది. ఈ గుంటూరు నగరంలో దాదాపు 7 నుంచి 10 క్యాంపస్ల వరకు అకాడమీల పేరుతో జూనియర్ కళాశాల నిర్వహిస్తూ తల్లిదండ్రులు మాయమాటలు చెప్తూ లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. దాదాపు 4 సార్లు ఇదే గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ జుబేర్ గారికి 4 సార్లు వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా ఆక్స్ఫోర్డ్ కళాశాల వాళ్ళు, ఆకాష్ బైజూస్ వారు కనీసం ఒక్కటంటే ఒక బోర్డు పర్మిషన్ లేకుండా దాదాపు 5-6 క్యాంపస్లు నిర్వహించి ఈరోజు 13 అడ్మిషన్లు నిర్వహించారని చెప్పినా కూడా ఆర్ఐఓ గారికి కళ్ళు చెవులు పనిచేయట్లేదని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము ఆరోపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఓ పక్కన ఆక్స్ఫోర్డ్ ఈరోజు 500 అడ్మిషన్లు చేసి కేకులు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 1000 అడ్మిషన్లు చేసి కళాశాల బయటే బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారు. ఆ వీడియోలు తీసుకెళ్ళి, ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆర్ఐఓ జుబేర్ గారు చూపించినా కూడా మేము చూస్తామని చెప్పి అంటున్నారు తప్ప కనీసం ఆ కళాశాల బయట కన్నెత్తి కూడా చూడలేదు. మేము అడుగుతూ ఉన్నాం, ఆక్స్ఫోర్డ్ విద్యాసంస్థల వారికి, ఆర్ఐఓ గారికి ఏమన్నా డబ్బులు ఎవరైనా జరుగుతుందని చెప్పని, లంచం తీసుకుంటున్నాం ఆర్ఐఓ అని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్గా మీరు తక్షణమే ఆక్స్ఫోర్డ్ కళాశాల పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆర్ఐఓ ఆఫీస్ ముట్టేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆకాష్ బైజూస్ వారు కూడా 2 సంవత్సరాల నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా కళాశాల నిర్వహిస్తూ ఉన్నారు. ఓ పక్క ఇంటర్ బోర్డు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు, ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పని. కానీ పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో చైతన్య, నారాయణ, భాష్యం అన్ని ఎస్ఆర్ కళాశాలల్లో 99.9% అడ్మిషన్లు పూర్తి అయిపోయినాయి. ప్రతి క్యాంపస్లో 10 అంటే 10 అడ్మిషన్ల కన్నా ఈరోజు ఖాళీలు లేవు. మరి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఓ పక్కన అడుగుతూ ఉంటే ఎన్నికల డ్యూటీలు ఉన్నాయి, మేమేం చేయలేమంటా ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఏం చేశారు?
కాబట్టి నూతనంగా తెనాలి మొదలుకొని వినుకొండ వరకు ఈ ఉమ్మడి జిల్లాకి మీరు ఆరేవారు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా దాదాపు 30 పైన అకాడమీలు జూనియర్ కళాశాల నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాత్రం జూన్ 4 తర్వాత ఆర్ఐఓ ఆఫీస్ని పద్ధతి ముట్టేసి హెచ్చరిస్తా ఉన్నాం. మ్యాసివ్ హార్ట్ అటాక్ కి గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఎక్మో చికిత్స అందించి పునర్జన్మనిచ్చింది. అధిక గుండెపోటుతో పాటు అన్ని అవయవాలు నిశ్చల స్థితికి చేరడంలో సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ రామారావు, డాక్టర్ హరిత గారి వైద్య బృందంతో ఎక్మో చికిత్స అందించడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాయపాటి మమతాతో పాటు చికిత్స అందించిన వైద్యులు శనివారం హాస్పిటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి సపోర్ట్ ఇస్తాం. సో హార్ట్ పని ఏదైతే ఉందో అది టెంపరీగా చేసి ఇది నార్మల్ అయ్యాక దాన్ని తీసేసి హార్ట్ని మనం నార్మల్గా ఫంక్షన్ చేసేట్టు చేస్తాం. ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. ఎప్పటి నుంచో మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము. పేషెంట్ ట్రీట్మెంట్ కాదు, వెల్నెస్ వైపుకి మనందరం జరగాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇదే పేషెంట్ మా దగ్గరికి ముందే కానీ సిటీ యాంజియోగ్రామ్కి వచ్చుంటే కనుక మనం గ్యారంటీగా అతనికి బ్లాక్ ఉంది అనేది ఐడెంటిఫై చేయగలిగేవాళ్ళం. అప్పట్లో సిగ్నిఫికెంట్ బ్లాక్ లేకపోతే చక్కగా ట్రీట్మెంట్ మెడికేషన్తో అయితే సరిపోయి ఉండేది. ఒకవేళ బ్లాక్ ఉంది ఇమీడియట్గా అవసరం అని అనుకున్నా కానీ మనం ఎలక్టివ్గా సర్జరీయో లేకపోతే స్టంట్లో వేసుకోవటానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ మినిట్ ఏం జరుగుతుందో. వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, రోగులకి నమ్మకం ఉండాలి హాస్పిటల్ డాక్టర్ల మీద. ఇప్పుడు వాళ్ళకి మేము ఎక్మో పెడతామని ఎప్పుడైతే చెప్పామో ఆ హాస్పిటల్ వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని నమ్మి మా చేతిలో పేషెంట్ని కంప్లీట్గా పెట్టి మీరే చేయండి ఏమన్నా అని అన్నారు కాబట్టి మేము ఆ ఎక్మో ఇనిషియేట్ చేయగలిగేవాళ్ళం. అదే వాళ్ళు కానీ టైం తీసుకొని ఉంటే పేషెంట్ని వాళ్ళు మనం ఇలా చూడగలిగేవాళ్ళం కదా. పేషెంట్కి డాక్టర్కి మధ్య నమ్మకం ఒకటి అంత ఇంపార్టెంట్. అండ్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దాని గురించి ప్లీజ్ మాట్లాడండి. ఎందుకంటే మేము హాస్పిటల్లో డాక్టర్స్గా మాట్లాడితే ఏదో హాస్పిటల్ ఇన్కమ్ కోసం అనుకుంటున్నారు. కాదు, ఇందాక అడిగినట్టు 35 ఏళ్ళకే హార్ట్ అటాక్ ఏంటి అంటే మాకే విచిత్రంగా ఉంటుంది. 35-40 ఏళ్ల లోపల ఎంతోమంది వస్తున్నారు మన హాస్పిటల్కి ఇట్లాగా మైనర్ బ్లాక్, మేజర్ బ్లాక్లో. కొంతమందికి యాంజియో చేసి ఏమి ట్రీట్మెంట్ చిన్న మెడికేషన్ అవసరం అయితే ఇస్తున్నాము. కొంతమందికి స్టంట్ వేయాల్సి వస్తుంది. కొంతమందికి అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది 40-45 ఇయర్స్కి. సో అన్నీ మారాయి. ఇదివరకు నుంచి ఉండే జెనెటిక్స్తో పాటు మన ఫుడ్, లైఫ్ స్టైలు, టెన్షన్లు అన్నీ ఒత్తిడి పెరిగింది. సో దాంతోపాటు మనకు వచ్చే జబ్బులు కూడా పెరిగాయి. సో ఎర్లీగా హార్ట్ అటాక్స్ అనే దానికి కారణం అవి కూడా అన్నమాట. సో వెల్నెస్ ఎప్పుడైతే ఇలాంటివి పెరిగాయో మనం దాని మీద దృష్టి బాగా మరల్చాల్సిన అవసరం ఉంది. వెల్నెస్ అనే దాని మీద టెస్టులు చేయించుకోవటం 5 ఇయర్స్కి ఒకసారి చేయించుకున్నా ఏమీ ఇబ్బందులు లేకపోతే, అంటే బీపీ షుగర్ లేని వాళ్ళు 5 ఇయర్స్కి ఒక్కసారి అలా రూల్ అవుట్ చేయించుకున్నా చాలు. సో అలాంటి వాటి మీద మాత్రం అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఈ కేసులో బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, అందరూ కలిసి పనిచేయటం. కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, దాని తర్వాత ఐసీయూలో స్టాఫ్, పేషెంట్ అటెండర్స్, పేషెంట్ కోఆపరేషను, ఇవన్నీ కలిపి ఇవాళ మనం ప్రవీణ్ గారిని అలా చూడగలుగుతున్నాం. మన హాస్పిటల్లో రమేష్ హాస్పిటల్స్ గుంటూరులో 35 సంవత్సరాల వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే, లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాము, ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది. అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్ అంటే 2-3 చోట్లకి వెళ్ళి ఆయనకి గుండెపోటు నిర్ధారణ చేసుకొని మన దగ్గరికి వచ్చేసరికి కొంత డిలే జరిగింది. అప్పటికి ఆయన ఊపిరితిత్తుల నిండా ఫ్లూయిడ్ రావటము, కార్డియోజెనిక్ షాక్ అంటాం, అంటే బీపీ లో అయిపోవటము. బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా బ్లడ్ ఫ్లో తగ్గి వాటి పనితీరు తగ్గిపోవటము, ఇవన్నీ జరిగిన పరిస్థితిలో మన హాస్పిటల్కి రావటం జరిగింది. ఆయనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉంది. దాన్ని మొదట మనం క్లీన్ చేసి అందులో ఉన్న క్లాట్స్ క్లియర్ చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేసాం. గుండెకి ఇలా గుండెపోటు వచ్చి
రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 100లో 80 మంది పేషెంట్స్ బాగా రికవర్ అయిపోతారు. కానీ ఈయనకి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అవ్వటం వల్ల బీపీ లో అయిపోయి కార్డియోజెనిక్ షాక్ అనే సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారు. ఇలాంటి పేషెంట్స్కి మనం నెక్స్ట్ స్టెప్ కింద వెంటిలేటరీ సపోర్ట్, లంగ్స్కి వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బీపీ మెయింటైన్ చేయటం కోసం ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్ అనే పరికరాన్ని అరేంజ్ చేస్తాం. సో ఈ 2 సపోర్ట్స్, ఒకటి సర్క్యులేషన్ కోసము, రెండవది బాడీలో ఆక్సిజనేషన్ పెరగటం కోసము వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇవి కనెక్ట్ చేసినా కూడా ఈ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు. అది కాకుండా ఆయన గుండె మీద ఇంకా ఒత్తిడి పెరిగిపోవటం, ఊపిరితిత్తుల్లో ఆక్సిజనేషన్ అనేది జరగకపోవటం, ఇలాంటి ప్రక్రియల వల్ల పేషెంట్ డిటీరియేట్ అయిపోవటం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఆధునికమైన పరికరం మనకందరికీ తెలుసు, ఎక్మో అనే పరికరం అనేది వివి ఎక్మో అంటాం. వీనస్ సిస్టమ్ నుంచి వీనస్ సిస్టమ్కి కనెక్ట్ చేసే ఎక్మో అనేది ఊపిరితిత్తులకి సహాయం చేయటం కోసం కోవిడ్ టైంలో కొంతమందికి వాడటం జరిగింది. కానీ మన దగ్గర ఇక్కడ వాడింది విఏ ఎక్మో, అంటే ఆర్టరీ నుంచి వెయిన్కి కనెక్ట్ చేసి గుండె మీద ఉన్న ఒత్తిడిని తగ్గించే పరికరాన్ని మనం ఇక్కడ వాడాము. ఇది ఆంధ్రాలో ఫస్ట్ టైం మనం ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి విఏ ఎక్మో వాడి అతని ఈ కాంప్లికేషన్స్ అన్నిటిలోంచి బయటపడి సర్వైవ్ అవ్వటం జరిగింది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏ ఉన్నా సరే అలాంటివి మనం పేషెంట్కి వాడటం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంతకు ముందు మేబీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి పేషెంట్స్ వస్తే సర్వైవ్ అవ్వటం అనేది జరిగేది కాదు. సో బట్ ఇప్పుడు ఈ పేషెంట్ ఇలా సర్వైవ్ అవ్వటం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. ఈ కేసు అనేది May 1న జరిగింది. యాక్చువల్లీ ఈ వాజ్ 35 సంవత్సరాల వయసు. మార్నింగ్ 9:30కి ఎక్కడికో టెంపుల్కి వెళ్తే అక్కడ చేతిలో నొప్పిలాగా వస్తే గ్యాస్కి మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళు అది చూశారు. చూసి 12 గంటల సమయంలో కూడా ఆయనకి ఇంకా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు అనేసి అని, సో ఇది ఏదో తేడా ఉంది అనేసి అని దగ్గరలో నర్సింగ్ హోమ్కి వెళ్ళడము, అక్కడ ఈసీజీ తీసి హార్ట్ అటాక్ వచ్చిందనేసి నేను నిర్ధారించారు. సో అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి వచ్చారు గుంటూరులో. కానీ పేషెంట్ కండిషన్ చూసేసి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. రమేష్ హాస్పిటల్లో అయితే మంచి వైద్యము తొందరగా జరుగుతుందనేసి అని వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేయించారు. సో వచ్చినప్పుడు క్యాజువాలిటీలో పేషెంట్కి బీపీ చాలా తక్కువగా ఉంది, రెండోది ఆక్సిజన్ లెవెల్స్ కూడా అసలు సరిగా లేవు, మూడోది గుండె కూడా చాలా బలహీనంగా ఉంది. సో ఆ టైంలో క్యాజువాలిటీలోనే ఆయనకి వెంటిలేటర్ అమర్చి బీపీ ఇంప్రూవ్ అయ్యేదానికి మెడిసిన్ ఇచ్చేసి ఇమీడియట్గా అటెండర్స్కి ఇది మ్యాసివ్ హార్ట్ అటాక్ అని చెప్పేసి సో యాంజియోకి షిఫ్ట్ చేశాము. యాంజియో చేస్తే అక్కడ సర్ప్రైజింగ్గా గుండెకు రక్త ప్రసరణ చేసే ఒక ముఖ్యమైన రక్తనాళము ఎడమ సైడ్ ఉంటుంది. అది 80% గుండెకి రక్త ప్రసరణ దాని ద్వారానే జరుగుతుంది. అది టోటల్గా 100% బ్లాక్ అయిపోయింది. సో ఇట్లా బ్లాక్ అయినప్పుడు జనరల్లీ అసలు పేషెంట్స్ సర్వైవ్ కావడం అనేది చాలా అరుదు. అలాగే వారికి ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళు బయటకు రావడం అనేది చాలా అరుదు. సో ఇమీడియట్గా దానికి యాంజియోప్లాస్టీ చేసేసి రక్త ప్రసరణ చేశాము. ఆ క్రమంలోనే ఆయనకి 2 సార్లు VTVF అంటారు, అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడము, గుండె ఆగిపోవడం జరిగితే 2 సార్లు షాక్ కూడా ఇచ్చాము క్యాథ్లాబ్లోనే. దాని తర్వాత బీపీ ఇంకా తక్కువగా ఉంటే IABP అనే ఒక పరికరం ఉంటుంది, అది పెట్టేసి ICUకి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయనని ఒక 2 గంటలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసాం. చూస్తూ ఉంటే ఆయన కండిషను మెరుగుపడకపోగా మెల్లగా ఇంకా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నాడు. వివిధ అవయవాల మీద ఒత్తిడి మెల్లగా పెరుగుతూ ఉంది. ఆక్సిజన్ లెవెల్ పెరగలేకపోతున్నాయి, హార్ట్ రేట్ అలాగే ఎక్కువగా ఉంటుంది, తర్వాత యూరిన్ కూడా తక్కువగా వస్తూ ఉంది. సో ఇట్లాంటప్పుడు ఇంకా డిలే చేస్తే ఇంకా వాళ్ళు బయటికి రావడం అనేది చాలా కష్టం అన్నమాట. సో ఆ పరిస్థితిని గమనించి ఇమీడియట్గా క్రిటికల్ కేర్ బృందం శిల్ప, తర్వాత సాహు గారు వీళ్ళందరితో డిస్కస్ చేసి
అత్యాధునిక వైద్య చికిత్స ఎక్మో ద్వారా చేస్తే వీళ్ళల్లో కొంత ఉపయోగం ఉంటుంది అనేసి గ్రహించి ఇమీడియట్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, 2-3 అవర్స్లోనే ఎక్మో పరికరాన్ని అమర్చాము. సో ఎక్మో పరికరాన్ని అమర్చిన ఒక 6 గంటల్లోనే పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావడం, బీపీ నార్మలైజ్ అయిపోవడం, ఒంటికి మంచిగా రావడం, ఇవన్నీ జరిగాయి. కావాల్సిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం దేవినేని మాట్లాడారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎన్నికల హడావుల్లో పదవులు ఇచ్చుకుంటున్నారని అన్నారు. అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో ధనంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా, అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేం సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు, అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా, ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి మరి ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో, జగన్నాటకంలో, లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. సిఈసి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు. అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయటం జరిగింది. ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా
ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.